నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మార్కెట్లో చాలామంది రెగ్యులర్గా వాడే ఎంతో క్రేజ్ ఉన్న బ్రేకౌట్ స్ట్రాటజీని డీకోడ్ చేయబోతున్నాం. మార్కెట్ చాట్స్లో గీతలెందుకు గీస్తారో అందరికీ తెలుసు. కానీ ఆ గీతల వెనుక ఉన్న అసలైన వ్యూహాన్ని డేటా ఆధారంగా ఈరోజు మనం పూర్తిగా విశ్లేషిద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం రండి. సరే, ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అసలు మార్కెట్లో ఒక ట్రూ బ్రేకౌట్ జరిగిందని ఎలా డిసైడ్ చేస్తాం? చార్ట్ మీద కనిపించే ప్రతి కదలిక బ్రేకౌట్ అయిపోదు కదా. కొన్నిసార్లు మార్కెట్ మనల్ని దారుణంగా కన్ఫ్యూజ్ చేస్తుంది, భ్రమ పెడుతుంది. మరి ఆ ఫేక్ మూవ్స్కి, నిజమైన బ్రేకౌట్కి మధ్య ఉన్న తేడాని ఎలా పసిగట్టాలి? ఎగ్జాక్ట్గా ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్ట్రాటజీ మొత్తం ఒకే ఒక్క కోర్ రూల్ మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, ప్రైస్ కేవలం బ్రేక్ అవ్వడం కాదు, ఒక బలమైన ఊపుతో అంటే స్ట్రాంగ్ మొమెంటంతో బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పదం మొమెంటం. ఏదో నార్మల్గా ప్రైస్ కదిలితే సరిపోదు, ఒక అద్భుతమైన స్పీడ్తో, క్లియర్ ఫోర్స్తో ఆ లెవెల్ని బ్రేక్ చేయాలి. అలా బలం లేని బ్రేకౌట్ అసలు బ్రేకౌటే కాదు, గుర్తుపెట్టుకోండి. మనం చార్ట్ మీద చూసే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కేవలం లైన్స్ కాదు, వాటిని ఒక భౌతికమైన అడ్డంకులుగా అంటే గోడల్లా ఊహించుకోండి. ఈ బ్రేకౌట్స్ సాధారణంగా రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటేమో రెసిస్టెన్స్ అనే పైకప్పును బద్దలు కొట్టుకుని ప్రైస్ పైకి దూసుకువెళ్లడం. రెండవది సపోర్ట్ అనే నేలని పగలగొట్టుకుని అమాంతం కిందకు పడిపోవడం. ఈ రెండు డైరెక్షన్స్ విభిన్నంగా ఉన్నా వీటి వెనుకున్న లాజిక్ మాత్రం ఒక్కటే. ఇక్కడే మొమెంటం అనేది ఎంత క్రూషియలో మనకర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న ఆ అడ్డంకులను ఛేదించాలంటే ఒక విపరీతమైన బలం లేదా ఒక రకమైన బ్రూట్ ఫోర్స్ కావాలి. అదే మన మొమెంటం. ప్రైస్ చాలా వీక్గా, మెల్లగా కదులుతూ ఆ లైన్ను దాటితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బ్రేకౌట్గా కన్సిడర్ చెయ్యలేం. ఆ బ్యారియర్ని ముక్కలు చేసేంత ఎనర్జీ ఆ మూవ్లో కనిపించినప్పుడే దాన్ని మనం నిజమైన బ్రేకౌట్ అంటాం. మరి ఇంత పవర్ఫుల్ స్ట్రాటజీని ఏ మార్కెట్ కండిషన్లో పడితే ఆ మార్కెట్లో వాడేయొచ్చా? ఖచ్చితంగా లేదు. దీనికి బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ట్రెండింగ్ మార్కెట్స్. మార్కెట్ ఒక క్లియర్ డైరెక్షన్లో అంటే ఒక ప్రవాహంలా అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎటువైపు వెళ్లాలో తెలియక ఒకే రేంజ్లో ఇరుక్కుపోయిన మార్కెట్స్లో ఇది వర్కౌట్ అవ్వదు. అసలు ట్రెండింగ్ మార్కెట్లో ఇది ఎందుకు అంత బాగా పనిచేస్తుందో లాజిక్ ఆలోచిద్దాం. ట్రెండింగ్ మార్కెట్స్ న్యాచురల్గానే ఒక స్ట్రాంగ్ మొమెంటంని క్రియేట్ చేస్తాయి. ఆ ట్రెండ్ డైరెక్షన్లోనే బ్రేకౌట్ కూడా జరిగితే ఏమవుతుంది? ఆ బ్రేకౌట్ సక్సెస్ అవ్వడానికి కావలసిన ఊపు ఆటోమేటిక్గా దొరికేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, నది ప్రవాహానికి ఎదురీదడం కన్నా ఆ ప్రవాహంతో పాటే వెళ్లడం చాలా ఈజీ కదా. ఇది అంతే. నా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం. ఈ బ్రేకౌట్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ప్రధానంగా ఒక 3 టూల్స్ కావాలి. అవేంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాల్యూమ్ మరియు ప్రైస్ యాక్షన్. మనం కేవలం ఏదో ఒక ఇండికేటర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఈ 3 పిల్లర్స్ మీదే మన స్ట్రాటజీ మొత్తం నిలబడి ఉంది. ఈ మూడింటి పర్ఫెక్ట్ కాంబినేషనే మనకు అసలైన ఎడ్జ్ ఇస్తుంది. ఈ టూల్స్లో మొదటి రెండింటినీ ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అనేవి చార్ట్ మీద స్టాటిక్గా అంటే స్థిరంగా ఉండే లెవెల్స్. అవి ఒక వాల్లాగా అక్కడే ఉంటాయి. కానీ ప్రైజ్ యాక్షన్ అలా కాదు. అది ఎప్పటికప్పుడు డైనమిక్గా మారుతూ మార్కెట్ మూమెంట్ను చూపిస్తుంది. సో ఒక స్థిరమైన అడ్డంకికి మరియు అగ్రెసివ్గా కదిలే ప్రైస్కి మధ్య జరిగే పోరాటాన్నే మనం చార్ట్ మీద లైవ్గా చూస్తుంటాం. ఇక మూడవది, బహుశా అత్యంత కీలకమైనది, వాల్యూమ్. ప్రైజ్ యాక్షన్ ఒక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ను బ్రేక్ చేసినప్పుడు ఆ మూవ్లో నిజంగానే మనమిందాక మాట్లాడుకున్న స్ట్రాంగ్ మొమెంటం ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసేది వాల్యూమ్ మాత్రమే. బ్రేకౌట్ టైంలో వాల్యూమ్ హై ఉందంటే అక్కడ స్ట్రాంగ్ మార్కెట్ పార్టిసిపేషన్ ఉందని అర్థం. వాల్యూమ్ లేని బ్రేకౌట్ జస్ట్ ఒక ఫేక్అవుట్ అయ్యే ఛాన్సే ఎక్కువ. దాన్ని నమ్మడానికి లేదు. రైట్, ఇప్పుడు అసలు ఎగ్జిక్యూషన్ పార్ట్కి వచ్చేద్దాం. ఇది చాలా చాలా క్రమశిక్షణతో చేయాల్సిన ప్రాసెస్. స్టెప్ 1 బ్రేకౌట్ను అబ్జర్వ్ చేయడం. స్టెప్ 2 ఆ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం. అండ్ స్టెప్ 3 అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడం. చూశారుగా, 1, 2, 3. ఎక్కడా తొందరపాటొద్దు. పక్కాగా ఈ ఆర్డర్లోనే మనం స్టెప్స్ తీసుకోవాలి. దీన్ని ఒక గోల్డెన్ రూల్ లాగా మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఎంట్రీ ఎప్పుడూ బ్రేకౌట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే తీసుకోవాలి. వినడానికి సింపుల్గానే ఉంది కదా. కానీ
ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో ఆ ఒక్క క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా ఎంట్రీ తీసుకోకుండా మన చేతుల్ని కంట్రోల్ చేసుకోవడం అబ్బో అదొక పెద్ద సహన పరీక్ష. ఆ 2-3 నిమిషాలు యుగాల్లా అనిపిస్తాయి. కానీ ఆ నిరీక్షణ ట్రేడర్కి చాలా అవసరం. అసలు అంత కష్టపడి ఎందుకు వెయిట్ చేయాలి? సింపుల్, తొందరపడి ముందే ఎంట్రీ తీసుకోకుండా ఉండటానికి. ఈ ఒక్క రూల్ మార్కెట్ చేసే ఎన్నో ఫేక్ మూవ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఆగితేనే అది అసలైన బ్రేకౌటా కాదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే జస్ట్ ఒక విక్ క్రియేట్ చేసి ప్రైస్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మనం ట్రాప్ అయిపోతాం. దాన్ని అవాయిడ్ చేయడానికే ఈ ప్రొటెక్షన్. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈ ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేద్దాం. ఆ బ్రేకౌట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడమే స్ట్రాంగ్ మొమెంటంకి అల్టిమేట్ ప్రూఫ్ ఎందుకవుతుంది? ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ప్రైస్ ఆ లైన్ను జస్ట్ టచ్ చేసి వెనక్కి రావడం కాదు, ఆ బ్యారియర్ దాటిన తర్వాత కూడా అక్కడే ధీమాగా నిలబడగలిగే స్ట్రెంగ్త్ ప్రైస్కి ఉందా లేదా అనేది ఆ క్యాండిల్ ముగింపు మాత్రమే చెప్తుంది. మార్కెట్ సైకాలజీని ఇలా అర్థం చేసుకుంటే ఈ బ్రేకౌట్ స్ట్రాటజీ ఎంత జీనియసో మీకే తెలుస్తుంది.